మనసులో కోరుకున్న కోరికలన్నీ తీరాలంటే శనివారం రోజు నేను చెప్పిన విధంగా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఇలా పరిహారం చేయడం వలన మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. సాధారణంగా మానవులకు ఎన్నో కోరికలుంటాయి. అది కావాలి, ఇది కావాలని చెప్పేసి చాలా రకరకాలమైన కోరికలుంటాయి. ఎన్నో కలలు కూడా కంటూ ఉంటారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి, ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందాలి, కుటుంబ కలహాలు కానీ, ఎలాంటి గొడవలైనా సరే, ఎలాంటి సమస్యల నుండైనా మనం బయటపడాలని చెప్పేసి ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటాము. కానీ అలాంటి కోరికలను మనకు నిరాశలే మిగులుస్తూనే ఉంటుంది. కోరికలన్నీ నెరవేరాలని దేవుడికి ఎన్నో పూజలు చేస్తుంటాం. ఎన్నో పరిహారాలు కూడా చేస్తూనే ఉంటాం. అయినా కూడా పరిహారాలు, పూజలు కానీ ఏవి ఫలించక మన ఆశలు నిరాశలుగానే మిగిలిపోతూ ఉంటాయి. కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలంటే చక్కగా ఈ పరిహారాన్ని చేయండి. పరిహారం ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పే పరిహారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సాధారణంగా మనకు ఎన్నో కోరికలు ఉంటాయి కదండి. ఇల్లు కావాలి, కారు కావాలి, ఆర్థిక సమస్యల నుండి బయటపడాలని చెప్పేసి రకరకాల కోరికలు మన మనసులో మొదలుతూనే ఉంటాయి. ఎప్పుడు ఈ కోరికలు తీరుతాయి, మనము ఎప్పుడు ఈ కోరికలని తీర్చుకుంటామని చెప్పేసి ఎన్నో రకరకాల సమస్యలు మన మైండ్లో మెదులుతూనే ఉంటాయి. మన మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంటాము, ఎన్నో కష్టాలు పడుతుంటాము. మనము కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి ఏ పని చేసినా ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఆ అడ్డంకులు రావడం వల్ల మన కోరికలు నెరవేరవు. ఇలాంటి సమస్యల నుండి అంతా బయటపడాలంటే ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి. ఇలా పరిహారం చేసుకొని చాలా వరకు ఎంతోమంది లాభం పొందారు, వారి వారి కోరికలు కూడా తీర్చుకున్నారు. చక్కగా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి. కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. పరిహారం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదండి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజు. అయితే ఈ పరిహారం శనివారం రోజు చేయాల్సి ఉంటుందండి. ఈ పరిహారము 7 శనివారాలు చేయాల్సి ఉంటుందండి. ఈ పరిహారము 7 శనివారాలు చేస్తే మన మనసులో ఉన్న కోరికలు, అది ఎలాంటి కోరికలైనా, ఎంత పెద్ద కోరికలైనా పర్లేదు, తీరుతాయి. అలాగే 7 శనివారాలు ఈ పరిహారం చేయడం వలన ఎన్నో ఏళ్ల నుంచి మన పట్టి పీడిస్తున్న శని దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ పరిహారానికి కావాల్సింది కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా బెల్లము, కొద్దిగా అరటిపండు, అలాగే కొన్ని పాలు కావాల్సి ఉంటుంది. ఇవన్నీ సాధారణంగా మన ఇంట్లో దొరికే వస్తువులే. పెద్దగా ఖర్చు పెట్టి బయట నుంచి తేవలసిన వస్తువులు ఏమీ లేవు. సాధారణంగా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. ఇలా బియ్యం పిండి, పాలు, కొద్దిగా బెల్లము, అరటిపండు వేసి మొత్తము కలిపి ఒక చపాతి ముద్దలా చేసుకొని దానిని ఒక ప్రమిదలాగా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రమిదలో 7 ఒత్తులు వేయండి. 7 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామి ముందు, అది ఆలయంలో కావచ్చు లేదా మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది కదండి, ఆ పటం ముందు కానీ ఇలా ప్రమిదల్లో, బియ్యం పిండి ప్రమిదలో 7 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. అలా వెలిగించిన తర్వాత మన మనసులో ఉన్న కోరికలన్నీ ఆ భగవంతుని ముందు చెప్పుకోవాలి. నిండు మనసుతో భగవంతుని ధ్యానించుకొని మన మనసులో ఉన్న కోరికలు కానీ, కష్టాలు కానీ ఆ భగవంతుని ముందు విన్నపించుకోవాలి. శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజు బియ్యపిండితో ఇలా దీపం వెలిగించడం వలన మన మనసులో ఉన్న కోరికలు, మన మనసులో ఉన్న బాధలు కానీ, ఎలాంటి సమస్యలైనా సరే, ఆర్థిక సమస్యల నుండి విముక్తి కానీ సులభంగా పొందవచ్చు. ఈ పరిహారం చేసి చాలామంది మంచి ఫలితాన్ని పొందారు. చక్కగా 7 శనివారాలు ఈ పరిహారం చేసుకోవడం వలన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందడంతో పాటు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. మనకున్న శని దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటాము. చక్కగా మనసును దేవుణ్ణి ధ్యానించుకొని చక్కగా ఈ చిన్న పరిహారం చేసుకొని మీరు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు.